సంక్షేమ పథకాల గురించా? ఎస్ అండి. సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారుల ఓటర్లు కావచ్చు, లేకుంటే జనసేనకు సంబంధించినటువంటి ఓటర్లు కావచ్చు, ఇలా ఓన్లీ వైసీపీ ఓటర్లను ఉంచి మిగతా ఓటర్లు అందరినీ తీసేశారు, తొలగించారనేది ఆరోపణ. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా వైసీపీ చెప్పుకోవటానికి ఏముందో చెప్పండి సార్. ఆ తొమ్మిది తప్ప ఆ తొమ్మిది కూడా ఎలా ఇస్తున్నారు చెప్పండి. అని ఇవన్నీ ప్రజలకు తెలియదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాష్ట్రంలో ఎత్తెత్తి పెడుతున్నాడు. ఏముంది సార్ రాష్ట్రంలో? తొమ్మిది సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా ఇస్తున్నాడు ఆయన. ఇస్తున్న మాట యథార్థమే. అందులో కూడా కోతలు ఉన్నాయి, అందులో కూడా మోసాలు ఉన్నాయి. అవి కూడా ప్రజల సొమ్ములే కదా. ప్రజలను గొల్ల చేసి, ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి, ప్రజల దగ్గర బాధి ఇస్తున్నదే కదా. ఇక సంక్షేమ పథకాలు అమలు అంటే నెలకు 30 రూపాయలు 25 రూపాయలు ఇచ్చేస్తే జీవితాల్లో వెలుగులు నిండిపోతాయా? ఉద్యోగాలు వచ్చేసినట్టేనా? జీవనోపాధి వచ్చినట్టేనా? ఇప్పుడు దశాబ్దాలుగా చాలా మంది ప్రభుత్వాలు ఒక మార్గదర్శకత్వం చూపినాయి. ఉపాధి అవకాశాలు కలుగు చేయాలి, జీవితాల్లో వాళ్ళకి నిలబడే స్తోమత ఇవ్వాలి. ఎవరికైతే సంక్షేమం అవసరమో ఆ సంక్షేమ పథకాల వాళ్ళకి ఆర్థిక చేయూతనిస్తూ మౌలికంగా జీవితాల్లో మార్పు రావడానికి కార్యక్రమాలు చేయాలి. ఆ ప్రభుత్వాలు అలాగనే చేసినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయకుండా కేవలం ఈ డబ్బులు ఇచ్చి ఇదంతా కూడా ఇప్పుడు ఓట్ల దందాలుగా కనిపిస్తుంది కదా సార్. ఆయనే చెప్తున్నాడు, ఏదో నేను నవరత్నాల ద్వారా 2,35,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను అని. ఎవరివ్వలేదు, ఏ ప్రభుత్వం అమలు జరపలేదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు తాటాకులు కూడా ఇచ్చింది ఆనాటి కాలంలోనే. ఎస్సీలకి ఎస్టీలకి ఇల్లు వేసుకోవటానికి తాటాకులు ఇచ్చింది. ఎన్టీ రామారావు గారు పక్కా ఇల్లు కట్టిండు, రాజశేఖర్ గారు కట్టిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిండు, విజయభాస్కర్ రెడ్డి గారు ఎవరు ఇవ్వలేదు.